హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్టైల్ ఛానల్. మనం ఈరోజు ఎంఐ స్క్వాడ్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఎంఐ ఆక్షన్లో మళ్ళీ తెలివిగా ప్రవర్తించి వాళ్ళకి ఏ ప్లేయర్స్ కావాలో వాళ్ళనే కొన్నారు. ఆక్షన్లో ఎంఐ సిఎస్కే చాలా తెలివిగా ప్రవర్తించి ప్లేయర్స్ని కొంటారు. అందుకే ఈ రెండు ఫ్రాంచైజీస్ 5 టైమ్స్ ఛాంపియన్స్ అయ్యారు. ఇక ఈ ఇద్దరి మధ్య పోటీ చూస్తుంటే ఎవరికి కప్పు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ ఆక్షన్లో ఎంఐ బౌలర్స్పై ఫోకస్ పెట్టింది. ఎవరు కావాలనుకుందో వాళ్ళనే కొంది. ఎంఐ ఆక్షన్లో కోయిట్జాను తక్కువ రేటుకు కొని ఫ్రాంచైజీస్కు షాక్ ఇచ్చింది. అలాగే వరల్డ్ కప్లో మెరిసిన మధుశంక, తుషారాను కూడా వాళ్ళకి తక్కువ రేటుకి బాగా దొరికారు. ఇక ఎంఐ స్క్వాడ్లో టాప్ ఆర్డర్ మొత్తం ఇండియన్ బ్యాట్స్మెన్స్తో బలంగా ఉంది. ఎంఐ ఇప్పటికే రోహిత్ కెప్టెన్సీలో 5 టైమ్స్ ఛాంపియన్స్ అయ్యారు. కానీ రోహిత్ కాదని ఎంఐ మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ నుండి తెచ్చుకొని అతనికి పగ్గాలు అప్పజెప్పారు. ఈ విషయంలో ఫ్యాన్స్ మాత్రం అసహనంగా ఉన్నారు. ఇక పాండ్యా గాయం కారణంగా ఐపీఎల్ ఆడతాడో లేదో ఇంకా డౌట్గానే ఉంది. ఎంఐ స్క్వాడ్లో స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ చూస్తే వాళ్ళ టాప్ ఆర్డరే చాలా బలంగా ఉందని చెప్పాలి. మెయిన్లీ ముంబై రోహిత్ శర్మ, ఇషాంత్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ వంటి టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉందని చెప్పాలి. కానీ బ్యాటింగ్లో ఏదైనా వీక్నెస్ ఉందంటే సరైన బ్యాకప్ ఓపెనర్ వాళ్ళకి లేకపోవడం మైనస్గా మారింది. ఎంఐకి బౌలింగ్లో కోయిట్జా చేరడంతో బుమ్రాకి ప్లస్ అయ్యింది. గత ఏడాది బుమ్రా ఐపీఎల్ ఆడకపోవడంతో ఈ ఏడాది తను రావడంతో ముంబై బౌలింగ్ బలంగా మారింది. ఎంఐ స్పిన్ విభాగంలో చూసుకుంటే మొహమ్మద్ నబీ వచ్చాక పీయూష్ చావ్లా, మొహమ్మద్ నబీతో స్పిన్ విభాగం కూడా బలంగానే ఉంది. కానీ సరైన స్టార్ స్పిన్నర్ లేకపోవడం ఎంఐకి కొంచెం మైనస్గా అని చెప్పొచ్చు. ఈసారి ఎంఐ కప్పు గెలుస్తుందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.